హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 821వ నామం, మూడక్షరాల నామం బ్రహ్మణి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం బ్రహ్మణ్యై నమః అని చెప్పుకోవాలి. బ్రహ్మకి అస్తిత్వాన్ని ఇచ్చినటువంటి తల్లి అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే, అసలు బ్రహ్మ యొక్క శక్తి బ్రాహ్మణి. బ్రాహ్మణి అంటే సరస్వతీదేవి, సరస్వతీ స్వరూపంతో ఉన్న తల్లి అని చెప్పి దీనికి మనం అర్థం చెప్పుకోవచ్చు. బ్రహ్మరూపమైన అణి అంటే పుచ్చం, బ్రహ్మణ అణిస్థాహ అని శృతి చెప్తోంది. ఆనందకోశానికి పుచ్చంగా ఉన్నటువంటి బ్రహ్మం బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని చెప్పి ఉపనిషత్తు చెప్తోంది. కాబట్టి అసలు మళ్ళీ ఏమండి, మనం దీనికి సంబంధించినంత వరకు పుచ్చ అని చెప్పాం. పుచ్చం అంటే ఏంటంటే ఆధారం. బ్రహ్మ యొక్క ఆధారం ఏదైతే ఉందో అది బ్రాహ్మణి. అంటే ఆ స్వామి సృష్టి, బ్రహ్మ చేసేటువంటి సృష్టికి అసలు ఆధారభూతురాలు ఎవర్రా అంటే బ్రహ్మణి, ఆ తల్లి. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి ఎత్ర యంత్యభి సంవిసంతతిది అని చెప్పి తైత్రీయోపనిషత్తు చెప్తోంది. దేని నుంచి సమస్త భూతజాలం పుడుతుందో, దేనివల్ల జీవిస్తుందో, దేనిలోకి చివరికి లీనమవుతుందో దాన్ని బ్రహ్మ అన్నారు. అది ఆ స్థితిని కలగజేసే తల్లి బ్రాహ్మణి. అటువంటి బ్రహ్మని మన అస్తిత్వంగా చెప్తున్నది తల్లి, ఆ తల్లి బ్రాహ్మణి. ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మణ్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వరి.